ఇప్పుడు ఘంటసాల ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాధ గారు మాట్లాడతారు. మర్యాదగా దండ తీసేస్తారా? నేను ఈ దండ తీయను. ఎందుకు తీయాలి? తీసేవాడికి ఎందుకు దండ వేయాలి? ఎందుకు దండ వేస్తారు? గౌరవించడానికి. ఇచ్చిన గౌరవం వెంటనే తీసి పారేస్తేలా? ఉంచాలి. నన్ను అడిగితే వీలైతే ఇంటి దాకా వేసుకుని వెళ్ళాలి, లేదంటే కనీసం ఈ సభ అయ్యే వరకేనే ఉంచాలి. ఇక్కడ చప్పట్లు కొట్టాలి. నువ్వు మాట్లాడదు. ఈ దండకైనా మర్యాద ఇచ్చి కనీసం ఒక 5 నిమిషాలైనా నన్ను మాట్లాడిన. ఈ రోజు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఘంటసాల గారు ఎవరు? నేను చెప్పేది ఏంటంటే, ఒక్కరోజు అదే నా చిన్నప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నా ఇంటికి వచ్చి నా భుజం తట్టి, ఒరే డాక్టర్ రాదా, ఎప్పటికైనా సరే నువ్వు ఒక్కరోజు గొప్ప గాయకుడు అవుతావురా అన్నారు. ఇప్పుడు కచేరీ చేసింది ఎవరంటే శివరంజని గారు. శివరంజని అంటే రాగం, రాగం అంటే శివరంజని, శివరంజనియే రాగం, రాగమే శివరంజనియా. ఇక్కడ చప్పట్లు కొట్టాలి. శివరంజని గారు ఎవరంటే నా పేషెంట్, నేనెవరంటే శివరంజని ఫ్యామిలీ డాక్టర్ని. నేను ఇంకొక మనుషులు ఉండాలి. దయచేసి మీరు ఎవరైనా రాకూడదు. చప్పట్లు, ప్రశంసలు, అభినందనలు, సన్మానాలే శివరంజని ఆస్తి. ఎక్కడికి వెళ్ళినా చప్పట్లు వినిపిస్తాయి. ఆ చప్పట్లు గుండెల్లోనే దాచుకుంటుంది. జీవితంలో తిన్న గుణపపు పోట్లు గుండెల్లోనే దాచుకుంటుంది. జరిగే సన్మానాలకు పొంగిపోదు, జరిగిన అవమానాలను మర్చిపోదు. తన అమృత గానంతో అందరినీ ఆనందపరుస్తుంది. కానీ ఆమె జీవితంలో ఆనందం శూన్యం. తన వాళ్ళెవరూ లేరు, కానీ ఉన్నారు, కదిపితే పలికేవారు. మనిషిగా ఒక తోడుంది, పాపం పలకరించినా పలకలేదు. కాలం గడవడానికి, గతాన్ని మరవడానికి శిష్యురాలను ఏర్పాటు చేసుకుంది. కనీసం ఆనందంతోనైనా బ్రతకాలని. అయ్యో ఏమయ్యా, అబ్బా కొడుకులు గ్రామం నుంచి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నారే, దూర బంధువులు అయితే దగ్గరకు వచ్చి ఇంత బాధ పెట్టారా? అబ్బా ఏంద్రా కొడుక? ఏయ్యా, చార్మేర్ ఉందే గోపురంలా ఎత్తుగా గొప్పగా కట్టించారు. కట్టించారు అంత పైకి ముందుగా పడుకోబెట్టి కట్టి ఆ తరువాత నిలబెట్టారు. పరమానందయ్య శిష్యులా ఉన్నాడు. ఆయనను మించిపోయాడండి. ఎప్పుడు చూసినా జరగలా పట్టి పీడిస్తుంటాడు. ఈ బడుద్దా ఊళ్ళో ఓసారి అగరొత్తుస్తాడు మింగేశాడు. ఏమిటి? అగరొత్తుల స్టాండ్ మింగేశాడా? ఆ తర్వాత బయటికి ఎలా తీసావయ్యా? అది బానిద్ర. అలా అంటావేమిటయ్యా? అగరొత్తుల స్టాండ్ కడుపులో పెట్టుకుని. అదేం కాదులేండి, మా ఇంట్లో అరటిపోండి అగరొత్తుల స్టాండ్. నీకు డ్రామా నచ్చలేదా? ఆకులు తీసావే, తాంబూలం వేసుకుని వెంటనే గురక తీయాలనా? చంపేస్తాను. నాకు కాసేపు చేట్లాట ఆడుకుందంట. వద్దండి. ఏమయ్యా? ఒకే ఒకసారి ఒక ఆట ఆడాను, అలసిపోయాను. సరే చట ఆడుకుందా? వద్దండి. ఏమయ్యా? ఒకే ఒకసారి ఒక ఆట ఆడాను. ఒక బిడ్డ. అవునండి. ఏమయ్యా? ఒకే ఒకసారి ఒక అవునండి. ఏమయ్యా? ఒకే ఒకసారి ఒక అంతా నవ్వుతుంటే మీరెందుకు నవ్వలేదు సార్? నాటకం చూడమ్మా. మీకు తెలుసుకోకపోతే నాటకం చూసి ఆనందించలేదు సార్. అది నా బ్యాడ్ హ్యాబిట్ సార్. నాటకం చూడడానికి వచ్చావా, నన్ను చూడడానికి వచ్చావా? కీప్ క్వైట్. ఏమయ్యా, గ్రామం నుంచి వచ్చారు, మీకు ఈ భూత పిశాచాలంటే భయమే లేదా? మాకు అదేం లేదులేండి. ఏమంటే మాకు అవన్నీ అలవాటైపోయాయండి. అవును, మీకు ఈ భూత పిశాచాలు అంటే నమ్మకం లేనే లేదా అండి? వాటి గురించి తెలియదు, ఎందుకంటే నేను చనిపోయి 5 సంవత్సరాలు. అయ్యా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో ఇదే బెస్ట్ డ్రామా. వస్తారు. గుడ్ నైట్. గుడ్ నైట్. సార్ సార్
అందరూ నవ్వుతుంటే మీరేమి సార్ ఆలోచిస్తున్నారు? సార్ ఏమైంది? ఓ, గాలి తీసేసింది నువ్వేనా? నాకేం తెలుసు, ఏమీకో దిగుంటుంది. సార్ మీకు స్టెఫ్ని మాత్రం తీసుకురా. అలాగే. సార్ 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 ఆడపలవు కదా, ఎందుకు వెంటపడుతున్నా? వెళ్ళు. ఏం లేదు సార్, మీరెందుకు నవ్వలేదో తెలుసుకోవాలని. సార్ సార్ ఎవరైనా బాధపడుతుంటే నేను చూడలేను. అది తెలుసుకోకపోతే ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఇది నా బ్యాడ్ హ్యాబిట్ సార్. మా అబ్బాయి గుర్తుకొచ్చాడు. ఏం సార్, చనిపోయాడా? లేదు, పారిపోయాడు. పారిపోయాడా? కొట్టారా? లేదు, మరి ఎందుకు పారిపోయాడు? వాడు మహామొండి. మొండితనం ఈ రోజుల్లో చాలా మంచిది సార్. లేదమ్మా, ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ఉద్రేకపడిపోతాడు. అది తప్పు కాదు సార్. నో నో, ఇట్స్ వెరీ బ్యాడ్. ప్రతిదీ తనకే కావాలంటాడు. తనకు సంబంధం లేని గొడవల్లో ఇరుక్కుంటాడు. ఒకసారి ఏమైందంటే వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ జరుగుతోంది. జాతీయ గీతం అనుకున్నావా, జాలీ పట్ అనుకున్నావా? కొడక, ఇలా వాడు తనకు మంచి అన్న ప్రతి విషయంలోనూ తలదూర్చి చిక్కుల్లో పడుతుంటాడు. ఒకసారి వీడేం చేశాడో తెలుసు. ఎవరి తల పగలగొట్టొస్తున్నావు? ఏం చేసి వస్తున్నావు? ఎవడో రాసుకెళ్ళి బస్ ఎక్కుతూ ఒక అమ్మాయి భుజాలు నొక్కేస్తున్నాడు. అది చూశావు, వాడిని కొట్టావు. ఏ తప్పా? తప్పుగాని ఇప్పుడు ఎందుకు పరిపాలిస్తున్నావు? పోలీసులు తరువుకు వస్తున్నారు. అదే, ఎందుకు తరంకి వస్తున్నారు? ఎవరికి తెలుసు? కొట్టాను, రోడ్డు మీద పడ్డాడు. ఆ వెనకే టాక్సీ వచ్చింది, చచ్చాడేమో. రాస్కల్, ప్రాణాలంటే అంత తేలిగ్గా ఉన్నాయా? ఏ ఆడపిల్లలంత తేలిగ్గా ఉన్నారా? నీకు పట్టుకునే హక్కే గాని కొట్టే హక్కు లేదురా రాస్కల్. సిగ్గుతోందిరా. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలేగా. ప్రజలు తప్పు చేస్తే ప్రభుత్వం తరఫున శిక్షించాల్సిన బాధ్యత ప్రజలదే.